హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కిడ్స్కి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ యూనిక్ రెసిపీ అండి. ఎక్కువ మసాలా లేకుండా పిల్లలు ఈజీగా ఇంకా ఇష్టంగా తినే రెసిపీ అండి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా నేను స్వీట్ కార్న్ అనేవి ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి. ఇందులోకి నేను 10 వరకు కిస్మిస్, 1 ఇలాచి, 1 ఫ్లవర్, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 4, 5 మిరియాలు, కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇందులోకే నేను ఉడికించిన అన్నాన్ని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఒక ప్యాన్ అనేది తీసుకున్నానండి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది నేను మా పాప లంచ్ బాక్స్ కోసం రెడీ చేస్తున్నానండి. అందుకే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా తీసుకున్న బిర్యానీ సామాన్లన్నీ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కిస్మిస్ అనేవి యాడ్ చేస్తున్నాను. కిస్మిస్ ముందుగానే వేస్తే ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను కొద్దిగా వేగిన తర్వాత వేసుకున్నాను. ఇందులోనే నేను ముందుగా ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ అనేవి 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేస్తున్నానండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నానండి. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయారెడ్డి తెలుగు ఛానల్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.